గల్ఫ్ బాధితుల కుటుంబాలను ఆదుకుంటున్నామన్నారు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి. గల్ఫ్లో చనిపోయిన వారి కుటుంబాలకు చేయూత ఇచ్చే విధంగా 5 లక్షలు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకోవడం లేదని కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు సునీల్. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 18 మందికి ఆర్థిక సాయం చేశామంటున్న సునీల్ రెడ్డితో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. జిల్లా బాల్కొండ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద వార్ కంటిన్యూ అవుతుంది. ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ నేతలందరినీ ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రధానంగా అటు నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఇటు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా వారు కేవలం ఇంటికే పరిమితం అయిపోయారు. ఒకవైపు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి గల్ఫ్ సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు, రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఎన్నికల హామీని తుంగెల దొక్కిందంటూ ఇటీవల మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీకి కనువిప్పు కలిగిస్తామంటూ కనువిప్పు పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం మనతోని సునీల్ హౌస్ అరెస్ట్ అయినటువంటి సునీల్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం అసలు ఈ ప్రోగ్రామ్ కనువిప్పు అనే కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమం ద్వారా జనాలకు కానీ బీఆర్ఎస్ కానీ ఏం చెప్పదలుచుకున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అసలు కనువిప్పు ప్రోగ్రామ్, మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో భాగంగా ఆ రోజైతే ఏమైతే హామీ ఇచ్చిందో గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గల్ఫ్ కార్మికులందరినీ కూడా ఆదుకుంటూ వాళ్ళకు అడ్వైజర్ కమిటీ చేసి వాళ్ళకు తక్షణం అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే, వారు ఎవరైనా కోల్పోతే వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో 5 లక్షలు ఎటువంటి పైరవీ లేకుండా మా చుట్టూ లీడర్ల చుట్టూ తిరగకుండా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తు పెట్టుకుంటే నేరుగా వాళ్ళ అకౌంట్లో వచ్చి చెక్ రూపంలో కాదు, చెక్ రూపంలో ఇస్తే షో వేసుకోవద్దని ఉద్దేశంతో నేరుగా అకౌంట్లలో ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే ప్రశాంత్ రెడ్డికి అన్నీ తెలిసి కూడా గల్ఫ్ కార్మికులను మోసం చేస్తున్నట్టు ఆరోపించారు. మరి ఈ నేపథ్యంలో మా జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, నువ్వు చూసుకొని కళ్ళు కనిపిస్తలేవా, మేము వేల్పూర్లో 17వ తారీఖు నాడు ఈ బాధితులందరినీ మీ దగ్గర తీసుకొచ్చి బెనిఫిషియల్ మీ దగ్గర తీసుకొచ్చి చూపిస్తామని ఆ రోజు వారికి తెలియజెప్పి వాళ్ళందరినీ అక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మొత్తం బాధితులని పిలిపించి ఒక సమావేశం పెట్టి ఈ సమాజానికి తెలియాల్సి ఉండే. మరి ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడ ప్రజలను రెచ్చగొట్టి అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు కార్యకర్తలని. ఇంకా ఇదొక్కదాన్ని ఈ గల్ఫ్ దీన్ని పక్క తప్పించి అనేక హామీలను ఇవేం నెరవేరుస్తారని ఒక నేపంతో ఇదే 17 నాడు ఆ కార్యకర్తలందరూ పిలిపించి దీన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి గవర్నమెంట్ ఏమో 144 సెక్షన్ పెట్టింది, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందని మమ్మల్ని ఎక్కడక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారి ఇంట్లోనేమో 100 మంది, దాదాపు 100-150 మంది గుమ్మి కూడా ఉన్నారట. మరి పోలీస్ అధికారులు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఆయన ఇంట్లో ప్రజల గుమ్మి కూడా ఉన్నారో అర్థం కావటం లేదు. ఈరోజు అక్కడ మా గల్ఫ్ NRSL అడ్వైజరీ కమిటీ మెంబర్ వస్తే ఆయన మీద కూడా వేల్పూర్లో దాడి చేశారట. మరి దీనికి సిపి గారు పోలీసులందరూ కూడా ఒక జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రశాంత్ రెడ్డి ఎందుకు రెచ్చగొడుతుందో అవసరం అర్థమవుతలేదు. మేము 17 నాడు కార్యక్రమం ఇచ్చుకున్నాం, ఆయన 18 నాడు ఇచ్చుకోవాలా లేదా 19 నాడు ఇచ్చుకోవాలి, ఇదే రోజు ఇచ్చుకోవాలని రెచ్చగొట్టాల్సింది ఏంది? ఈ టీఆర్ఎస్ నాయకులకు ఇంకా ఇలా గుండాయుధం పోతలేదు. అధికారం కోల్పోయినప్పుడు కూడా ఇంకా వాళ్ళు రుబాబు తావలేదు, చింత తెచ్చిన పులుపు తావలేనట్టుగా ఇంకా వాళ్ళకి అదే విధంగా రుబాబు ఉంది. వాళ్ళది అధికారంలో ఫీల్ అవుతున్నారు. మరి మేమేమో లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగించొద్దు, ఈ వ్యవస్థలన్నీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలు నిర్వీర్యం చెందినాయి, ఈ వ్యవస్థలను గట్టిగా కాపాడుకోవాలా, పోలీస్ అధికారులకు సహకరించాలని మా ఇంట అరెస్ట్ చేసి ఇక్కడ ఏమనుకున్న గమ్మని కూర్చుండిపోయినా మరి వాళ్ళు ఎందుకు వేయలేకపోతున్నారు? అట్లా వాళ్ళు లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలని ఆయన ఆలోచన ఏంది? కాన్స్టిట్యూన్సీలో ఎంతమంది గల్ఫ్ బాధితులకు లబ్ధి చేకూరింది? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేశారు? 8-18 మందికి ఇప్పటికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేర్లతో సహా అన్నీ కూడా మేము తెప్పించుకున్నాం. కొంతమంది మా దగ్గర ఇప్పించినాం, కొంతమంది నేరుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కూడా ఇచ్చారు. గతంలో టీఆర్ఎస్ నాయకులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటే ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ రావాలి, కానీ ఈ ప్రజాపాలన ఆ విధంగా ఎక్కర్లేదు. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఈ గల్ఫ్ బాధితులు డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవన్నీ కళ్యాణ మస్తు పథకాలు కూడా అమలవుతున్నాయి. CMRF కూడా ఈ గతంలో CMRF కావాలంటే కండువా వేసుకున్న పరిస్థితి, కానీ నేరట్ల లేదు. అందరికీ గవర్నమెంట్ ఫలాలు, సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో నేరుగా ప్రజలకు ప్రజాపాలన భాగంగా ఎవరికి ఇబ్బంది
ఇబ్బంది పెట్టకుండా అందిస్తుంటే ఈ ప్రశాంత్ రెడ్డి కడుపు మంట, ఆయన దగ్గరికి ఎవరు వస్తలేరు, నా జాగుతలు ఇదే విధంగా బాల్కొండాలి, వాళ్ళ కొలను సృష్టించాలా, ప్రజలకు ఇబ్బంది చేయాలా, నిరసన చెప్పే హక్కు వారికి ఉంది. వారు జిల్లాలో మీటింగులు జరుగుతాయి, మీటింగ్లకు వెళ్ళి మాట్లాడాలా, లేదా మేము పెట్టిన దినాలు కాకుండా వేరే దినాలలో వాళ్ళు చూసుకొని ఆ రోజుల్లో వారి నిరసన కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. ఇంకా ఆయనకి ఏమైనా ఉంటే మాకు పంపిమ్మని, గల్ఫ్ కార్మికులకు ఎవరికన్నా డబ్బు రాలేదు ఇంకెవరికైనా ఉంటే వాళ్ళ లిస్టు మా దగ్గర తెచ్చిస్తే నేను తీసుకుంటా, లేదా ఆయన పిలిస్తే ఆయన ఇంటికి వెళ్ళి కూడా నేను తెచ్చుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజు కాదు, ఏ రోజు కూడా బాల్కొండ నియోజకవర్గంలో నీ ఇల్లు ముట్టడించే కార్యక్రమము ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టదు అని చెప్పి తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా మంది కట్టెలతో పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు, దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎట్లా చూస్తారు సార్? అదే అంటున్నా కదా, వాళ్ళ చింత వచ్చిన పులుపు తావాలి, అధికారం పోయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళకు పోలీసుల మీద దాడి చేసే పరిస్థితి ఉందంటే వాళ్ళ అహంకారం ఎంతో, గుండాయుధం ఎంతో మనం ఒకసారి మీరు ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రొఫెసర్ రాజేష్ తో రజనీకాంత్, V6 న్యూస్, మోర్తాడ్ నుంచి.